రంగారెడ్డి గారు, అన్నా డిఎంకే అనేది దాదాపుగా బలహీనపడిపోయింది అక్కడ. ఆ స్థానాన్ని బీజేపీ ఆల్మోస్ట్ ఆక్యుపై చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు? కరెక్ట్ అండి, రాజు గారు కరెక్ట్. అయితే అక్కడ అన్నా డిఎంకే అని పార్టీ ఇప్పుడు అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అవుతుందో అక్కడ కూడా మరి ఏఐడిఎంకే కూడా ఆ పార్టీ ఉనికిని కూడా కోల్పోతా ఉంది. మరి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది, కనపడతా ఉంది. ఎందుకంటే ఈ అన్నమలై గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీని చాలా వేగంగా మరి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మరి ఆ డిఎంకే పార్టీ తోటి పోటీపడి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి రాజా అనే నాయకులు ఇట్లాంటి మనుషులు ఏంటంటే ఒక మతం మీద, తర్వాత దేవుళ్ళ మీద, మరి హిందువుల మనోభావాన్ని కించపరుచుకుంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే రేపొద్దున డిఎంకే పార్టీ అక్కడ ఉన్న సీట్లు రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, దాన్ని మరి ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని ఎదగనీయకూడదు అనే ఆలోచనతోటి అనుకుంటా ఆ దుర్బుద్ధితోటి ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీని ఎవరు ఆపలేరండి. ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తం మీద మనం చూసాము, దేశం 550 సంవత్సరాల నుండి మరి రామ్లల్లా శ్రీరాముడి దివ్యమైన మందిరాన్ని కట్టించుకోవాలనే ఒక ఆలోచన, ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తయినాయి. మరి మనం దేశం మొత్తం మీద కూడా చూసాము అక్షింతల కార్యక్రమం కానీ, మరి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కానీ పండుగలాగా ప్రతి ఒక్క హిందువు దాంట్లో పాలు పంచుకొని మరి ఈరోజు మనం దివ్యమైన రామ మందిరాన్ని కట్టించుకున్నాము. దాన్ని ఓర్వలేకనే దానికి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో మరి అని చెప్పి ఒక ఆలోచనతోటి దుర్మార్గమైన ఆలోచనతోటి ఇట్లా కమెంట్ చేస్తా ఉన్నారు. కానీ హిందువులు కానీ దేశ ప్రజలు కానీ ఎప్పుడు కూడా హర్షించరు, మరి వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో డిఎంకేకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఎక్కువ స్థానంలో శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎక్కువ స్థానాల్లో పార్లమెంట్ స్థానాలు గెలవబోతా ఉంది. ఎందుకంటే అక్కడ ఆదరణ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. రెండో క్వశ్చన్ ఏంటంటే, మరి ఈ డిఎంకే నాయకుడు రాజా ఏదైతే కమెంట్ చేస్తున్నాడో హిందువులకు వ్యతిరేకం కానీ, మరి దేవుడికి వ్యతిరేకం కానీ, మరి ఈ పార్టీ ఇండి గఠబంధన్ లో మరి అలయన్స్ లాగా ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ కూడా మరి సోనియా గాంధీ కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి పార్టీలను పక్కన సంకన పెట్టుకొని మరి భారతీయ ఐడెంటిటీ కానీ, లేదా భారతీయ కల్చర్, సంస్కృతి, సంస్కారాలను కానీ, దేవుళ్ళని కానీ కించపరుస్తుంటే మరి అది వాళ్ళ స్ట్రాటజీయా, ఇండియా యొక్క పార్టీ యొక్క స్ట్రాటజీయా? అది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నారు. కావాలని పార్టీ మీద మరి బురద జల్లుదామనే ఆలోచనతోటి మరి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. సో ఇట్లాంటి ఏంటంటే రేపు మనం చూసాం, ఇప్పుడు అన్నమలై గారు వచ్చినాక పార్టీ ఏ విధంగా ముందుకు పోతా ఉందో, అన్నా ఏఐడిఎంకేకి అక్కడ పార్టీ ఉనికి మాత్రం తప్పకుండా మరి వాళ్ళు చేజారుకుంటున్నారు. తప్పకుండా దాన్ని రీప్లేస్ చేస్తా ఉన్నారు, రీప్లేస్ అవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో గెలిపించే అవకాశాలు కనపడతా ఉంది. డిఎంకే లీడర్స్ చేస్తున్నటువంటి ఇలాంటి కామెంట్స్ వలన ఇప్పుడు వాళ్ళు కూటమిలో కూడా ఉన్నారు కాబట్టి అక్కడ స్టేట్లో కూడా పొత్తులో ఉన్నారు, ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తులో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏమైనా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుందా? ఆ కూటమికి నష్టాన్ని చేకూరుస్తుందా, లేకపోతే ఏమైనా కాస్త మైలేజ్ ఏమైనా తెచ్చిపెడుతుందా? డెఫినెట్ గా ఈ పార్టీ అంటే ఈ రాజా చేసిన వ్యాఖ్యలు ఏదో దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే మననే మోడీ గారు పార్లమెంట్ లో చెప్పారు, మీకు కనీసం ఒక 40 స్థానాలు ఉన్నాయి, అవి పెంచుకోండి, లేకపోతే మీ గౌరవం పెంచుకోండి, లేకపోతే ఆ గౌరవం కూడా ఉండదు, ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సున్నితంగా ఒక కమెంట్ కూడా చేశారు మన మోడీ గారు. సో అట్లాంటిది కూడా ఇప్పుడు ఇట్లాంటి డిఎంకే పార్టీలను పక్కన పెట్టుకొని
అలయన్స్ లో పక్కన పెట్టుకొని ఇలాంటి కమెంట్స్ వస్తుంటే హిందువులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఒక ఆలోచన మాత్రం తప్పకుండా దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా హిందువులకి మరి కలుగుతా ఉంది. కాబట్టి ఇదే కామెంట్స్ ఇంతకుముందు మురళి గారు ఒక మాట చెప్పారు. మరి ఇదే హిందువుల మీద ఎప్పుడు చూసినా కూడా హిందువుల మీద బురద జల్లుతా ఉంటారు, హిందువుల మనోభావాలను కించపరుస్తా ఉంటారు, హిందువుల దేవుళ్ళని కించపరుస్తా ఉన్నారు. కానీ మరి ఆ ముస్లింలు కానీ లేకపోతే క్రిస్టియన్లు కానీ ఎందుకు అనట్లేదండి? హనుమాన్ చూడడానికి దమ్ము ధైర్యం ఉందా వాళ్ళకి? ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ కూడా భయపడి ఇక్కడ ఏంటంటే హిందువులు ఒక సంఘటనగా ఉండరేమో ఒక ఆలోచనతోటి ఇప్పుడు అంటా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి హిందువు ముందుకు వస్తున్నారు. మరి రేపొద్దున మనం చూసాం రాముడిని ఉండరు అనేదే వాళ్ళ ధీమా, డెఫినెట్ గా ఉండరు అనేదే వాళ్ళ ధీమా. ఎవరికి వాళ్ళు మనకెందుకులే మన దాకా వస్తే చూసుకుందాం అనేటువంటి ఒక ధోరణి, అది ఆ ధీమా అది ఉంది. అదే ఇప్పుడు ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు మరొక వర్గం మీద చేసి ఉంటే నుపూర్ శర్మ గారు అటువంటి చేసిన డెఫినెట్ గా యాక్షన్ తీసుకున్నారు. కరెక్ట్. దాన్ని ఆసరాగా తీసుకొని ఇలాంటి మరి సూడో ఏదైతే ఇలా నాయకులు ఉన్నారో రాజా లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరండి. ఎందుకంటే తమిళనాడు కానీ దేశ ప్రజలు కానీ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి కనపడట్లేదు. ఓకే మురళి గారు, మనకు అక్కడ తమిళనాడు రాష్ట్రంలో హిందూ ఓటర్లు కూడా చాలా కీలకము. వాళ్ళకు కూడా ఒక పర్సంటేజ్ ఓటు బ్యాంక్ ఉంది. అది జనరల్గా డిఎంకే వైపు వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎపీజ్ చేయడం కోసమే ఇలాంటి అంటే మరొకసారి ఉద్రేకించి వాళ్ళని ఒక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఒక రాయి వేస్తున్నారా? హిందూ ఓటర్ అక్కడ ముస్లిం ఓటర్లు కూడా చాలా కీలకం అక్కడ తమిళనాడు రాష్ట్రంలో. ఎవరండి? ముస్లిమ్సా? అవును అవును అవును. ఇప్పుడు అలాంటి ఒక స్ట్రాటజీతో కూడా మాట్లాడి ఉండొచ్చు. ఓటర్ను భయభ్రాంతులకు గురి చేయడానికి ఉండొచ్చు, హిందూ ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి ఉండొచ్చు. టోటల్ గా ఇది ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు వచ్చినటువంటి రోగం ఇది. కాకపోతే డిఎంకే అనే పార్టీకి ఒంట్లో ఉంది, వాళ్ళకు రక్తంలోనే ఉంది ఇలాంటి ఒక ఇది. ద్రవిడ వాదము అనే దానికి కాలం చెల్లిపోయింది కనుక ద్రవిడవాదాన్ని ఇంకా బ్రతికించుకోవాలనే వీళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా వృధా కాబోతుంది. ప్రజలు ఆల్రెడీ ఆ మార్పు దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ద్రవిడ మున్నేట కజగం అని అనకూడదు, దీన్ని డివైజివ్ మైండ్ సెట్ కజగంగా మారిపోయింది. ఇది కంప్లీట్ గా డివైజివ్ మైండ్స్ తోటి పాయిజనింగ్ ఆఫ్ మైండ్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే దేశం అంతా కూడా హిందూ కూడా ఇప్పుడు మేల్కొంటున్నాడు. ఈవెన్ ఈరోజు సుప్రీం కోర్టు కూడా ఉదయనిధి స్టాలిన్ ను ప్రశ్నించింది, చివాట్లు పెట్టింది. అంతకుముందు చేసిన కామెంట్స్ మీద చివాట్లు పెట్టింది. ఇంకా తీర్పు ఇవ్వలేదు, కానీ తప్పకుండా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రాబోతుంది. ఈ రోజు కోర్టు అడిగిన ప్రశ్నలతోనే అర్థం కావాలి, ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలి. కానీ శృతి మించి వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఏంటి అంటే, ఈ పరివార వాదము, కుటుంబ వాదము, లేకపోతే ఏదైతే ఉందో డైనాసిటీ పాలిటిక్స్ పైన ఒకవైపు మోడీ దాడి చేస్తా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాలు ఎదుగుతున్నాయి, కొన్ని కుటుంబాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి, ప్రజల కుటుంబాలు, భారతీయ కుటుంబాలు ఎదగడం లేదు అనే వాదాన్ని ప్రజల ముందుకు ఆయన తెచ్చేసరికి ఆక్రోశంతో లేకపోతే ఇటువంటి అసహనంతో అన్న మాట ఏంది, లల్లు ప్రసాద్ లాంటి గడ్డి దానా కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఓల్డ్ ఏజ్ లో ఆయన మాట అనేది ఏంటంటే, ఈయనకు పిల్లలు లేరు, ఈయనకు కుటుంబం లేదు, ఏం లేదు, ఎందుకు లేదు అని ప్రశ్నించారు చివరకు. దీనికి రివర్స్ గా దేశమంతా ఇప్పుడు హిందువే కాదని విమర్శించారు. హిందూ కాదనే మాట కూడా అన్నాడు. కానీ ఇప్పుడు దేశమంతా వస్తున్నటువంటి నినాదం ఏంది అంటే, ఈ దేశం అందరం కూడా ఒక కుటుంబంగా మారిపోతున్నారు. హిందువులందరూ కూడా ఒక కుటుంబంగా ఫీల్ అవుతున్నారు. ఈ కుటుంబానికి పెద్ద మోడీ అని అనుకుంటున్నారు. కనుక మొత్తం రాజకీయాలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు తారుమారైపోయే పరిస్థితి ఏర్పడ్డది. కనుక మోడీకి కుటుంబం లేదంటున్నారు కదా, దిక్కులేనోడు అంటున్నారు కదా. కనుక 100 కోట్ల మంది హిందువులందరూ కూడా ఒక్క కుటుంబంగా మారేటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో ఏర్పడ్డది. ముఖ్యంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత వీళ్ళందరికీ భయం వచ్చేసింది.
అందుకే రాముడి పైన దాడి చేయడం మొదలు పెట్టారు. శ్రీరాముడి పేరెత్తుతే మాకు ఈడియట్స్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇదంతా కూడా ఒక రకమైన అసహనము, ఈ లెఫ్ట్ లిబరల్స్ యొక్క అసహనము ఇది మనకు కనబడతా ఉంది. ఇది హిందువులను ఒక్కటి చేస్తా ఉంది. ఇంతవరకు వసుదైక కుటుంబకం అనే నినాదం విన్నాము. భారతదేశంలో హిందువులంతా ఒక్క కుటుంబంగా మారి మాకు పెద్ద దిక్కు ఈయన ఒక్కడే అన్నటువంటి ఒక వాతావరణం వస్తుంది. ఎన్నికల్లో దాని ఫలితాలను మనం అంతా చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.